తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. తమిళనాడులోని తాజా రాజకీయ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత వీడడం లేదు. పూర్తి మెజారిటీ అంటే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం ఏ పార్టీకి రాకపోవడంతో ఎన్నికల ఫలితాలు వెలువడి 5 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా స్పష్టత రావడం లేదు. అత్యధిక స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి ఆహ్వానం రాకపోవడంతో 3 రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధత ఈరోజు కొనసాగుతోంది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 108 స్థానాల్లో విజయం సాధించి అత్యధిక స్థానాలు పొందిన పార్టీగా టీవీకే నిలిచినప్పటికీ పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు మరింత సంక్లిష్టంగా మారింది. తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలు ఉన్నాయి. ఈ 234 స్థానాలలో 108 స్థానాలలో టీవీకే విజయం సాధించింది. సినీ నటుడు విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించినప్పటికీ 2 స్థానాల్లో అంటే తిరుచి తూర్పు అదేవిధంగా పెరుంబూరు 2 స్థానాల్లో విజయ్ పోటీ చేసి విజయం సాధించారు. దీంతో వారి సంఖ్య 108 స్థానాలు సాధించినప్పటికీ సంఖ్యాబలంగా చూస్తే 107 స్థానాలకు పడిపోయింది. 107 స్థానాలు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటుకు సాధారణ మెజారిటీ 118 స్థానాలు అవసరం ఉండగా 107 స్థానాలు మాత్రమే విజయ్ పార్టీ సాధించింది. దీంతో మరో 11 స్థానాలు అవసరమైంది ప్రభుత్వం ఏర్పాటుకు. 11 స్థానాలు అవసరమైన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ నుంచి పూర్తిస్థాయి మెజార్టీ లేకపోతే ఆహ్వానం రాలేదు. కానీ విజయ్కి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు కలుపుకొని టీవీకేకి మొత్తం సంఖ్యాబలం 112కు చేరింది. ఈ సంఖ్యతో కలిసి గవర్నర్కు జాబితా అందజేసి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని టీవీకే అధినేత విజయ్ కోరినప్పటికీ 112 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని 118 మంది సంఖ్యాబలంతో జాబితా ఇవ్వాలని చెప్పి గవర్నర్ ఆయనకు స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతుంది. మరోవైపు టీవీకేకి అధినేత విజయ్కి మద్దతు ఇచ్చేందుకు చిన్న పార్టీలు తొలుత సుముఖంగా ఉన్నాయని భావించినప్పటికీ వారి వైపు నుంచి ఏ విధమైన హామీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటులో సందిగ్ధత కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 9:30 గంటల నుంచి 10 గంటల సమయంలో చిన్న పార్టీలైన వామపక్ష పార్టీలు తక్కువ స్థానాలు సాధించాయి. సిపిఐ 2 స్థానాల్లోనూ, సిపిఎం 2 స్థానాల్లోనూ, వీసీకే 2 స్థానాలు. ఈ 3 పార్టీలు డిఎంకే కూటమిలో ఉండి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఇప్పటికే డిఎంకే కూటమిలోని కాంగ్రెస్ పార్టీ వెలుపలికి వచ్చి కూటమి నుంచి టీవీకేకి మద్దతు తెలిపింది. అదే తరహాలో ఈ చిన్న పార్టీలు కూడా మద్దతు తెలుపుతాయని భావించారు. కానీ వారు ఏ విధమైన స్పష్టత ఇవ్వలేదు. ఈరోజు తమ కార్యాలయాలలో సమావేశమై టీవీకేకి మద్దతు ఇచ్చే అంశాన్ని చర్చిస్తామని, ఆ తర్వాత తమ అభిప్రాయాన్ని ప్రకటిస్తామని చెప్పి అటు సిపిఐ, సిపిఎం అదేవిధంగా వీసీకి నేతలు ప్రకటించారు. ఉదయం 10 గంటలకు సిపిఐ కార్యాలయంలో తమ ఎన్నికైన శాసనసభ్యులు అదేవిధంగా స్థానిక నాయకులతో సమావేశమై టీవీకేకి మద్దతు ఇచ్చే అంశం చర్చించున్నారు. మరోవైపు సిపిఎం కూడా ఇదే తరహాలో టీనగర్లోని తమ కేంద్ర కార్యాలయంలో సమావేశమై టీవీకేకి మద్దతు ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించే అంశాన్ని చర్చించనున్నారు. మరోవైపు వీసీకేకి సంబంధించి కూడా 2 స్థానాలు విజయం సాధించారు వీసీకే పార్టీ వారు తమ కార్యాలయం వడపల్లిలోని తమ కార్యాలయంలో సమావేశమై టీవీకేకి మద్దతు ఇచ్చే అంశాన్ని చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ 3 పార్టీలు చర్చించి డిఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ తరహాలో బయటకు వచ్చి టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తే ప్రభుత్వం ఏర్పాటులో నెలకొన్న సంక్లిష్టత తొలగిపోయే అవకాశం ఉంది. కానీ వీరు సమావేశం తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నిన్న సాయంత్రం డిఎంకే అధినేత స్టాలిన్ తమ కూటమిలో ఉన్న ఇప్పటివరకు కూటమిలో ఉన్న సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలతో సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత కూడా వారి నుంచి స్పష్టత రాలేదు. కానీ డిఎంకే అధినేత స్టాలిన్ మాత్రం అత్యధిక స్థానాలు సాధించిన టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఒక 6 నెలల పాటు ప్రభుత్వం ఏర్పాటయ్యాక చూసి వారు ఇచ్చిన హామీలను అమలు చేసే అంశంపై
ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. కానీ తమ కూటమిలో ఉన్న పార్టీలు వెళ్ళి టీవీకేకు మద్దతు ఇచ్చే అంశం కావచ్చు, లేకపోతే వారికి సంబంధించిన అంశాలపై ఆయన ఏ విధమైన నోరు మెదపడం లేదు. మరోవైపు ఏఐడిఎంకేకి సంబంధించి ఏఐడిఎంకే కూటమిలో ఉన్న పార్టీల్లో అధిక స్థానాలు సాధించింది, నాలుగు స్థానాల్లో విజయం సాధించింది పీవీకే. కానీ ఆ పార్టీ కూడా విజయ్కి మద్దతు తెలిపేందుకు అవకాశం ఉందని చెప్పి భావించారు. కానీ పీవీకే పార్టీ నుంచి వైపు కూడా ఏ విధమైన ఇప్పటి వరకు స్పష్టత రావడం లేదు. మరోవైపు ఏఐడిఎంకేలో చీలిక నెలకొంటోంది. గడిచిన 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం, మరోసారి అధికారానికి దూరంగా ఉండడం వల్ల పార్టీకి నష్టం కలిగేందుకు అవకాశం ఉందన్న భావనతో ఏఐడిఎంకేలో గెలుపొందిన శాసనసభ్యులు అధిక శాతం మంది టీవీకేకి మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో చేరాలని చెప్పి పార్టీకి సంబంధించిన నేత పళనిస్వామిపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే ఏఐడిఎంకేలో చీలిక వచ్చేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం రాజకీయ పరిస్థితుల్లో వ్యక్తమవుతోంది. దీంతో పళనిస్వామి తనపై ఒత్తిడి తెస్తున్న శాసనసభ్యులు కావచ్చు, లేకపోతే టీవీకేకి మద్దతు తెలుపుతున్నారని భావిస్తున్న శాసనసభ్యులతో కొంతమందిని తీసుకెళ్లి పుదుచ్చేరిలోని ఒక రిసార్ట్లో శిబిరం ఏర్పాటు చేశారు. వారి దగ్గరికి నేను సాయంత్రం వెళ్లి కూడా చర్చించారు. సో ఏఐడిఎంకే వైపు నుంచి ఏఐడిఎంకే కూటమిలో ఉన్న పిఎంకే కావచ్చు, లేకపోతే వాళ్ళ శాసనసభ్యులు టీవీకేకి మద్దతు ఇచ్చే అంశం పూర్తిగా పళనిస్వామిపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో పళనిస్వామి తొలుత టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ ఇటీవలని అంటే ఎన్నికలకు ముందు ఏఐడిఎంకేలో నుంచి బయటకు వెళ్లి టీవీకేలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న సెంగోటియాన్ తనను సంప్రదించకుండా తన పార్టీలోని శాసనసభ్యులను సంప్రదించడం పట్ల కొంత ఆగ్రహంగా ఉన్న పళనిస్వామి టీవీకేకి మద్దతు ఇచ్చే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్లు కూడా తెలుస్తుంది. దీంతో టీవీకేకి చిన్న పార్టీల మీదే ఆధారపడాల్సి వచ్చింది. ఓవైపు డిఎంకే స్పష్టంగా ఉంది, తాము ఎలాంటి మద్దతు ఇచ్చేందుకు అవకాశం లేదు, అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదు అని చెప్పి డిఎంకే అధినేత స్టాలిన్ స్పష్టత చేస్తున్న నేపథ్యంలో ఏఐడిఎంకే మీద ఆధారపడేందుకు అవకాశం ఉంది. ఏఐడిఎంకే బీజేపీతో కలిసి ఎన్నికలలో పోటీ చేసిన నేపథ్యంలో బీజేపీ అనుమతి లేకుండా ఏఐడిఎంకే కానీ ఏఐడిఎంకే శాసనసభ్యులు టీవీకేకి మద్దతు ఇస్తారా అన్న అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇలా ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, రెండు పెద్ద పార్టీలు. డిఎంకే 59 స్థానాల్లోనూ, ఏఐడిఎంకే 47 స్థానాల్లోనూ విజయం సాధించింది. ఈ రెండు పార్టీలు మద్దతు టీవీకేకి ఇస్తారా అన్న అంశం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో చిన్న పార్టీల మీద ఆధారపడి చిన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకు టీవీకి అధినేత విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న సిపిఐ సిపిఎం నేతలను తమ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులను పంపించి మరోసారి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. దీంతో ఈరోజు చిన్న పార్టీలైన సిపిఐ సిపిఎం కావచ్చు, లేకపోతే వీసీగా పార్టీలు సమావేశం అవుతున్నారు. ఆ సమావేశం తర్వాత వారు తీసుకునే నిర్ణయానికి సంబంధించి నిర్ణయమే కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధతకు తెరదించేందుకు అవకాశం ఉంది. ఒకవేళ సిపిఐ సిపిఎం వీసీగా పార్టీలు తమకు మద్దతు ఇవ్వని పక్షంలో ఏ విధమైన ముందడుగు వేయాలన్న అంశంపై కూడా టీవీకే అధినేత విజయ్ తమ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. గవర్నర్ అనుసరిస్తున్న తీరుపై న్యాయపరమైన పోరాటం చేసేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఏ రాష్ట్రాల్లో గవర్నర్లు అనుసరించిన విధానాలు ఏంటివి అన్న అంశాలపై కూడా తమ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. దీంతో ఈ మూడు పార్టీలు తీసుకునే నిర్ణయం తర్వాత ఈరోజు ఒక స్పష్టత వచ్చేందుకు అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా, లేక అత్యధిక స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే న్యాయ పోరాటం చేస్తుందా అన్న అంశం ఈరోజు స్పష్టత వచ్చేందుకు అవకాశం ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, చెన్నై నుంచి. ధన్యవాదాలు నారాయణప్ప.